వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లోనే కాదు, దక్షిణాసియా భద్రతా వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగంలో కొనసాగుతున్న ఉగ్రవాద స్థావరాలే భారత్కు ప్రధాన భద్రతా ముప్పుగా మారాయని ఆయన స్పష్టంగా పేర్కొనడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ చాలా కాలంగా ప్రపంచ వేదికలపై చెబుతున్న అంశాన్నే ఇప్పుడు అమెరికా బహిరంగంగా గుర్తించినట్లుగా ఈ వ్యాఖ్యలను విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్పై జరుగుతున్న ఉగ్ర దాడుల వెనుక పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందని భారత ప్రభుత్వం ఎన్నోసార్లు ఆధారాలతో సహా ప్రపంచానికి వివరించింది. ఇప్పుడు అదే అంశాన్ని అమెరికా అత్యున్నత స్థాయి నాయకత్వం మరోసారి ప్రస్తావించడం వ్యూహాత్మకంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. భారత్కు పాకిస్తాన్ సమస్య కేవలం సరిహద్దు వివాదం మాత్రమే కాదు, అది చాలా కాలంగా కొనసాగుతున్న ఒక రకమైన హైబ్రిడ్ యుద్ధంగా న్యూఢిల్లీ భావిస్తోంది. ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, సరిహద్దు దాటి దాడులకు పంపించడం ద్వారా భారత్ను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత భద్రతా వ్యవస్థ నిరంతరం ఆరోపిస్తోంది. ముఖ్యంగా 2008 ముంబై అటాక్స్, 2019 పుల్వామా అటాక్, పహల్గామ్ ఘటనలు వంటి సంఘటనలు భారత ప్రజల మదిలో ఇప్పటికీ తీవ్ర గాయాలుగానే మిగిలిపోయాయి. ఈ దాడుల వెనుక ఉన్న సంస్థలుగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి పేర్లు తరచుగా వినిపించాయి. భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న ప్రధాన వాదన ఏమిటంటే ఈ సంస్థలు పాకిస్తాన్ భూభాగంలోనే స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నది భారత్ ఆరోపణ. ఇటీవల అమెరికా భద్రతా నివేదికల్లో కూడా పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ప్రస్తావించబడింది. కొన్ని అంచనాల ప్రకారం అక్కడ తీవ్రవాద చర్యలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు కేవలం దౌత్యపరమైన ప్రకటనలు మాత్రమే కావని, అమెరికా వ్యూహాత్మక ఆలోచనలో మార్పుకు సంకేతమని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది భారత్కు ఒక రకంగా దౌత్యపరమైన మద్దతుగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ఎన్నాళ్లుగానో ప్రపంచ దేశాలకు చెబుతున్న అంశాన్ని ఇప్పుడు అమెరికా కూడా బహిరంగంగా అంగీకరించినట్లయింది. అయితే పరిస్థితి అంత సులభంగా లేదు. అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా తన జాతీయ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతోంది. ఒకవైపు భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు పాకిస్తాన్తో సంబంధాలను పూర్తిగా తెంచుకునే పరిస్థితి అమెరికాకు లేదు. ఇందుకు పశ్చిమాసియా పరిస్థితులు, ఇరాన్ అంశం, చైనా ప్రభావం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ భద్రతా పరిణామాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికా దృష్టిలో పాకిస్తాన్ ఇప్పటికీ ఒక వ్యూహాత్మక ప్రాంతీయ భాగస్వామి. అందుకే ఉగ్రవాద అంశంపై విమర్శలు చేస్తూనే మరోవైపు కొన్ని కీలక దౌత్య ప్రక్రియల్లో పాకిస్తాన్ సహకారాన్ని కూడా అమెరికా వినియోగిస్తోంది. ఇదే అంశం భారత్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాన్ని అంతర్జాతీయ వేదికపై మధ్యవర్తిగా ప్రోత్సహించడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని భారత్ భావిస్తోంది. ఒకవైపు ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిస్తూనే మరోవైపు ఉగ్రవాద మద్దతుదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశానికి దౌత్య గౌరవం ఇవ్వడం సరైన విధానం కాదని భారత వ్యూహకర్తలు అంటున్నారు. ఇది కేవలం భారత్ భద్రతకే కాదు, మొత్తం దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వానికే ముప్పుగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా మార్కో రూబియో వ్యాఖ్యల్లో భారత్ కు అనుకూలమైన ఒక స్పష్టమైన సంకేతం కనిపిస్తోంది. అమెరికా ఇప్పుడు భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా రక్షణ రంగం, సాంకేతిక భాగస్వామ్యం, ఉగ్రవాద నిరోధక చర్యలు, వాణిజ్య ఒప్పందాలు వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం వేగంగా పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఇండో యుఎస్ భద్రతా చర్చలు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందాలు, రక్షణ సాంకేతిక బదిలీలు ఈ దిశగా కీలక అడుగులుగా భావిస్తున్నారు. భారత్ కు ఇప్పుడు ఉన్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే ఉగ్రవాద సమస్యను కేవలం ద్వైపాక్షిక అంశంగా కాకుండా అంతర్జాతీయ భద్రతా ముప్పుగా ప్రపంచానికి మరింత బలంగా వివరించడం. కేవలం సరిహద్దు వద్ద సైనిక చర్యలు చేపట్టడం మాత్రమే కాదు, ప్రపంచ వేదికలపై బలమైన నేరేటివ్ ను నిర్మించడం కూడా అవసరం. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వ్యవస్థలను ప్రపంచ దేశాలు ఒంటరి చేయాలన్నది భారత్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అమెరికా, యూరోప్, మధ్యప్రాచ్య దేశాలతో భాగస్వామ్యాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చైనా ఎదుగుదల, రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య అస్థిరత వంటి అంశాలు అమెరికా వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ తన విదేశాంగ వ్యూహాన్ని మరింత సమతుల్యంగా, దృఢంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అమెరికాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు స్వతంత్ర వ్యూహాత్మక నిర్ణయాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఒక
ముఖ్యమైన వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఉగ్రవాదం ఏ దేశం నుంచి వచ్చినా, ఏ రూపంలో ఉన్నా దాన్ని సమూలంగా నిర్మూలించాల్సిందే. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే వ్యవస్థలను ప్రపంచం ఉపేక్షిస్తే దాని ప్రభావం ఒక్క దేశానికే పరిమితం కాదు. అది ప్రాంతీయ భద్రతను, ప్రపంచ శాంతిని దెబ్బతీస్తుంది. దక్షిణాసియాలో శాశ్వత శాంతి రావాలంటే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేకుండా అన్ని దేశాలు ఒకే విధమైన కఠిన వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.